నమస్తే. మనం ఎంత ఇడ్డూరంగా ఆలోచిస్తామంటే 2 కోట్లు పెట్టి ఇళ్ళ కొంటాం, 50 లక్షలు పెట్టి మంచి ఇల్లు కడతాం. కానీ ఇంటికి జీవం పోసే నీటి కోసం 10,000 ఖర్చు పెట్టి ఇంకుడు కుండ తవ్వించడానికి మాత్రం ఎనకడతాం. ఇది తెలివైన పైన? ఒక్కసారి ఆలోచించండి. బోరు ఎండిపోగానే లక్షలు ఖర్చు పెట్టి బోరు వేయిస్తాం, కానీ భూమి లోపలికి నీరు ఎలా వస్తాయో ఆలోచించాం. వర్షపు నీటిని డ్రైనేజ్ పాలు చేస్తూ వేసవిలో మాత్రం వేలు పెట్టి ట్యాంకర్ని ఖర్చు పెడతాం. మన ఇంటి మీద పడే ప్రతి వర్షపు చుక్క అది మన ఆస్తి. దాన్ని రోడ్డు పాలు చేయడం అంటే మన డబ్బును డ్రైనేజ్ పాలు చేయడమే. ఇంకుడు కూడా ఉంటే మీ బోర్ ఎప్పుడు ఎండిపోదు, చుట్టుపక్కల మురుగునీరు నిలవ ఉండదు, దమల పెడద తగ్గుతుంది. మీరు భూమికి ఇచ్చే ప్రతి నీటి చుక్క రేపు మీ పిల్లల దాహాన్ని తీరుస్తుంది. ఇల్లు కట్టడం అంటే కేవలం 4 గోడలు లేపటం కాదు, మీ ఇంట్లో తరతరాలకి సరిపడా వనరులను కాపాడుకోవడం. ఇప్పుడే ఆలోచించండి. 10,000 రూపాయలతో మీ ఇంటి భవిష్యత్తును మార్చండి. వాటర్ ట్యాంకర్ల కోసం కాదు, వర్షం నీటి దాచుకోసం కోసం డబ్బు ఖర్చు చేద్దాం. సర్వే జన సుఖిన భవంతు. మరిన్ని వివరాలకు యూట్యూబ్ లో రామిరెడ్డి శ్రీధర్ సందర్శించండి. థ్యాంక్ యూ.